డబ్బు వ్యామోహం ముందు రక్త సంబంధాలు చిన్నబోతున్నాయి. ఆస్తికోసం కన్న పేగు సైతం కఠినంగా మారుతోంది. నవమాసాలు మోసి కనిపించిన తల్లి అని కూడా చూడకుండా ఓ కూతురు కిరాతకానికి ఒడిగట్టింది. భర్త, కుమార్తెతో కలిసి కన్న తల్లిపైనే దాడికి దిగింది. ఆస్తిని మోసపూరితంగా రాయించుకుని 70 ఏళ్ల వృద్ధురాలిని అకారణంగా కొట్టి ఇంట్లోనుంచి రోడ్డుపైకి గెంటేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. నిడమర్రు గ్రామంలో పాములపాటి ఆదిలక్ష్మి అనే వృద్ధురాలికి చిన్న కుమార్తె నరకం చూపించింది. ఆదిలక్ష్మి భర్త జనవరి 13వ తేదీన మరణించాడు. భర్త మరణంతో ఆ వృద్ధురాలికి కష్టాలు మొదలయ్యాయి. నిడమర్రులో ఆమెకు 180 గజాల స్థలంలో ఓ ఇల్లు ఉంది. 19 ఏళ్ల క్రితం పెద్ద కుమార్తె సాయంతో ఆ ఇంటిని ఎంతో కష్టపడి నిర్మించుకున్నారు. పెద్ద కుమార్తె మంగళగిరిలో నివాసముంటోంది. ఆమె భర్తకు ఆపరేషన్ జరగడంతో ప్రస్తుతం వారు విజయవాడలోని ఆసుపత్రిలో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన చిన్న కుమార్తె చైతన్య ఒంటరిగా ఉన్న తల్లిపై, ఆమె ఆస్తిపై కన్నేసింది. ఈ క్రమంలో చిన్న కుమార్తె చైతన్య తన భర్తతో కలిసి శనివారం తల్లి వద్దకు వచ్చింది. ఆ ఇంటిని తన తండ్రి తమకే రాసిచ్చాడని వాదించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తల్లిని నానా దుర్భాషలాడింది. కన్న తల్లి వృద్ధురాలు అని కూడా చూడలేదు. కుమార్తె చైతన్య, అల్లుడు, మనవరాలు ముగ్గురూ కలిసి ఆదిలక్ష్మిపై భౌతికంగా దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. ఆ వయస్సులో ఆమెను మెడబట్టి ఇంట్లోనుంచి బయటికి గెంటేశారు. సొంత కుమార్తె కాదనుకుని రోడ్డున పడేయడంతో ఆ వృద్ధురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. దాహంతో అలమటిస్తున్న ఆమెకు పక్కనే ఉన్న ఓ వాచ్మెన్ సాయం చేశాడు. గుక్కెడు మంచినీళ్లిచ్చి ఆదుకున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై ఆదిలక్ష్మి నేరుగా మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆశ్రయించింది. వృద్ధురాలి ఫిర్యాదుతో పోలీసులు తక్షణమే స్పందించారు. మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ వెంటనే చర్యలు చేపట్టారు. సిబ్బందితో నిడమర్రు వెళ్లి కన్న తల్లిని గెంటేసిన కుమార్తె, అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్న కూతురు ఆయనకి రోగం వచ్చే రాసే పరిస్థితిలో లేదండి. రాపించుకున్నామని ఇక నన్ను కొట్టి ఎలగొట్టి ఈ 2 నెలల నుంచి హెరాస్మెంట్ పెట్టారు. పొద్దున అయితే కొట్టారండి, 4 కొట్టారండి. చిన్న కూతురు, చిన్న అల్లుడు, వాళ్ళ కూతురు అలాంటి జిట్టు కొట్టుకోవాలి లంజా పాడుకోతానండి మా చేస్తున్నామని ఈ సంచేస్తాను కొడిచేస్తానికి ఇంటి తలిపేశారండి. తలిపేసి కసేపకుండా నేను తిరిగి వచ్చి తీసుకున్నానండి. తీశారండి. తీసిన తర్వాత ఆ పాట ఎవరికంటే పోయి లంజండి, నీకు అసలు ఎవడన్నా దిక్కుండాడంటే, ఎవడన్నా వస్తాడంటే నీ కూతురు లంజ ఎందుకు వచ్చిందే, ఆ నా బట్ట ఎందుకు వస్తాడా, నా లంజని పాడుకోవాలి లంజ నేను చెప్పలేనండి. నీకు అసలు మా ఫీజు ఎంతున్నావు కదా నువ్వు నా ఫీజు అని ఆయన రాసే పరిస్థితిలో లేదు. రాయడండి అసలు కనీసం రాయదు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇతరులు నండి ఆ ఎల్లుడు ఇక్కడ ఎవరు కాదండి. ఎక్కడో ఎవరైనా దగ్గర వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు మా సంతోషం లంజా నా కూతురు తీస్తున్నామని వాళ్ళ అమ్మాయి వండి చేస్తుంది. ఎట్లా చచ్చిపోయింది పెద్ద కూతురు. ఆ కూతురు లంజ పడతాక ఈ కూతురు అని లేక మాటలు మా తీస్తున్నాము అత్తి అని లేక కానీ సేపు కూర్చున్నా కూడా మంచిగా ఎవరు ఇవ్వని నెక్స్ట్ పెట్టారు. పోగా లంజ కానీ పదవే లంజ నీ లంజలో నీకు తెలుసు లంజకి కన్నామని లేక మాట్లాడి నేను చెప్పలేనండి, చెప్పకూడదండి. నీకు ఉండి కూడా అంతగా ఆయన రాసే స్థితిలో లేడు. అసలు రాయదండి. ఏ సంతకాలు ఏ కోచింగ్ సంతకాలు వాళ్ళు పెట్టుకొచ్చుకొని వాళ్ళు ఇష్టంగా తీసుకొచ్చారు. డిసెంబర్ 23 జనవరి 13 చచ్చిపోయాడండి. చచ్చిపోయాడండి. ఆగస్టు నువ్వు ఎందుకు రావాలి చచ్చిపోయాడు. నీకు ఎందుకు ఎంతో ఎందుకే నువ్వు భర్తకి ఎందుకు అసలు పాడు తిట్లండి. వాళ్ళ కూతురు నేను చెప్తున్నాను. నా కూతురు వండుతుంది. రామచంద్రారెడ్డి గారికి మా చెల్లి చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని ఏళ్ళు రానిలేదు. అసలు రానిపోతే నానా ఇట కాదు అట్లా కాదు అని చెప్పి మధ్యలో మా వారు ఎక్స్ ఆర్మీ మేమిద్దరము ఇక్కడ మంగళగిరి మండలం ఇప్పుడు సెక్రటరీగా కూడా చేస్తున్నారు. అన్ని సేవా కార్యక్రమాలు అవి కూడా చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు సంవత్సరం నుండి మా నాన్నగారి బాగోపోతే ప్రతి నెల 4-5 రోజులు ఐసీలో ఉండొస్తారు. గుంటూరులో కానీ ఈ విజయవాడ అరుణ్ కిడ్నీ కేర్ సెంటర్ లో కానీ ఆపరేషన్ జరిగిన అంతా మావారే చూశారు. ఇంట్లో మేము ఉండేవాళ్ళం, వెళ్తా వస్తా క్యారియర్లు అన్ని మేము చూసుకున్నాము. 4 రోజులు మాత్రమే మేము మిస్సింగ్. ఎట్లా అంటే ఈయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, 2 రోజులు హాస్పిటల్, 2 రోజులు కొంచెం బయటకు వెళ్ళవలసి వచ్చింది. మేము రమ్మంటేనే వచ్చారు. మేము రమ్మంటేనే ఇంటికి వచ్చి 2 రోజుల్లోనే మరి ఏం చేశారో అర్థం కాలేదండి. మధ్యలో అంతా ఆమెను మంచి చేసి ఆమెకు ఆస్తి రాపిచ్చింది కూడా మావారే. అన్ని చేసాము, అన్ని బాగానే చేసి మధ్యలో అసలు ఫోన్ ఎత్తదండి. ఎప్పుడు అసలు అమ్మని నాన్న చూసుకుంది లేదు. ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఉంటారు, వెళ్తారు, అక్కడికి ఇక్కడ తిరుగుతా ఉన్నాం.
2 రోజుల్లో ఏం గ్యాంబ్లింగ్ జరిగిందో మరి ఎక్కడ రాపించుకున్నారు, ఆయన అసలు సంతకాలు పెట్టలేదనే మా అనుమానం. ఫేక్ డాక్యుమెంట్ అని మేము అనుకుంటున్నాం. ఫైనల్లీ అమ్మని అసలు కర్మకాండలకు రాలేదు, మేము చేయమని అన్నారు. సరే 10 మందిలో మా వారిదే పెట్టారు, అన్ని జరిగింది. దినానికి కూడా రాము, మేము వేయము, 50 మందితో మమ అనిపిద్దామన్నారు. కాదు, ఇది పద్ధతి కాదని చెప్పి మా వారు నిలబడి అన్ని సక్రమంగా బాగానే చేసాం. అయినా అమ్మతో 10 రోజుల తర్వాత అసలు చాలా రోజులు పలకలేదు, అట్లా ఇట్లా నడుచుకుంటా వచ్చింది. ఫైనల్లీ ఈ రోజు ఉదయం 7:30కి ఆమె తల్లి బయటికి నెట్టేశారు. కొంచెం మా హస్బెండ్ బాగోపోతే మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఇవాళ సర్జరీ జరిగింది. సో నేనేమో విజయవాడలో ఐస్లో ఉండటం జరిగింది హాస్పిటల్లో. ఇక అనుకోకుండా కొంచెం మా కొలీగ్స్, మా వెంకట గారిని, అందరినీ, మా నెడమరు గ్రామ వాస్తువుల్ని పిలిచి ఇది ఇట్లా జరిగిందని చెప్పి, మరి ఆపరేషన్ టైంలో అక్కడ ఆయన థియేటర్లో ఉన్నారు, రోడ్డుని పడేశారు పూర్తిగా. నా అమ్మని బయటికి నెట్టారు. ఇక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది అమ్ముకొని పోదాం అన్న ఉద్దేశంలో ఉంటున్నారు వాళ్ళు. అమ్మని ఎక్కడ పెట్టుకోవాలి, కూతుళ్ళు ఇల్లు లెక్క ఎలా వస్తుందండి? ఆమె బతికిన అన్నాళ్ళు అక్కడ ఉండాలి కదా, తను బతికిన అన్నాళ్ళు ఉండాలి. తను పోయిన తర్వాత తను అక్కడి నుండే పంపుకోవాలి. హిందూ సాంప్రదాయం అదే కదా, మన హిందూ సాంప్రదాయం. పాములపాటి ఆదిలక్ష్మి అనేటువంటి ఒక మహిళ, 70 సంవత్సరాలు, పెద్ద ఆవిడ ఉదయాన్నే పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. విచారించగా తన చిన్న కుమార్తె అయినటువంటి చైతన్య అనే ఆమెకి తాడేపల్లిగూడెం నుండి సత్తి వెంకట సత్యనారాయణ రెడ్డి గారికి ఇట్లా వివాహం జరిపించగా, తన చిన్న కూతురు గత సుమారు 2 నెలల క్రితం తన భర్తకు ఆరోగ్యం అని చెప్పి ఇంటికి రావడం, చిన్నమర్ల ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటూ ఆ ఇల్లుని తన పేరు మీద రాసుకొని ఈ రోజు నన్ను బయటికి పంపించేశారు, నాపై దుర్భాషలాడారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే స్పందించి ఆమె చెప్పినటువంటి ఆ బాధతో ఎంపటే నిర్మల్ గ్రామంకి వెళ్ళి ప్రాథమిక దర్యాప్తు చేపట్టాం. ప్రాథమికంగా విచారిస్తున్నాం. ప్రస్తుతం అసలు ఏం జరిగింది ఏంటనేది కూలంకషంగా తెలుసుకున్న తర్వాత యాజ్ పర్ మెరిట్స్ ఆఫ్ ఎంక్వైరీని బట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ముందుకు